ఏంటి బుజ్జి తల్లి స్కూల్కి వెళ్ళలేదా? స్కూల్కి సెలవులు ఇచ్చారు బాబాయ్. అదేంటి తల్లి పండగలు కూడా లేవు కదా, ఎందుకు ఇచ్చారు సెలవులు? నిన్న రాత్రి స్కూల్ పైకప్పు విరిగి పడిపోయిందంట, అది బాగు చేసేంత వరకు స్కూల్కి సెలవిచ్చారంట శంకర్. ఒక్క నిమిషం మీ పనులన్నీ పక్కన పెట్టి నేను చెప్పేది కాస్త వింటారా? నేను మైక్ పట్టుకున్నది ఓట్ల కోసమో అసెంబ్లీ సీట్ల కోసమో కాదు, మన ఊరి పిల్లల భవిష్యత్తు కోసం. మన ఊర్లో ఉండేది ఒకే ఒక్క బడి, అదే కూలిపోయింది. దాంతో పిల్లల చదువు ఆగిపోయింది. దాని గురించి పట్టించుకునేవాడు లేడు, మాట్లాడేవాడు లేడు. అందుకే నేను మాట్లాడడానికి వచ్చాను. ఒక్కసారి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం. పిల్లలకు పలక పలిపించి బడికి పంపుదామా, లేదా పలుగు పారించి పాలన చేద్దామా? వాళ్ళు మనలాగే కూలీలు అవ్వాలా, లేదా కలెక్టర్లు అవ్వాలా, లేదా ఎప్పుడు మనలాగే బాధపడాలా, లేదా బాగుపడాలా? చెప్పండి, ఏం చేద్దాం? వాళ్ళు ఏమవ్వాలన్నా మీ చేతుల్లో ఉంది. వీడి భూములనే సాగు చేసుకున్న మనం మన పిల్లల భవిష్యత్తులో బాగా చేసుకోలేమా? ఎవడో వస్తాడు ఏదో చేస్తాడని ఎదురు చూస్తూ కూర్చుందామా? మన బ్రతుకులు మారాలంటే చదువుకోవాలి. ఆ చదువుకు చేయుతునివ్వండి, చదువుని కాపాడండి, చదువుని రక్షించండి. ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది, మీ చేతుల్లోనే ఉంది. మీకు చేతనైన సహాయం చేయండి, మీకు తోచినంత ఇవ్వండి. గొప్పగా ఉండదురా నీ యాస్కవా. ఓరే శంకరా, నువ్వు మైక్ పట్టుకుని అడిగే గాని ఈ జనం వినేస్తారనుకున్నా? డబ్బులు ఇస్తే గాని ఓట్లేని జనం రా ఇల్లా. నువ్వు అడగ్గానే డబ్బులు ఎట్టేస్తారనుకున్నా? నా 50 ఏళ్ల చరిత్రలో జనం ఫ్రీగా అడగడమే గాని ఇవ్వడం నేను చూడలా. నిన్ను చూస్తే జాలేత్తండి అదిరా. బాధపడమక. ఇదిగో నా చంద 100. నువ్వు అరుసుకో పదండ్రా. శంకర్, ఇవి నా పెన్షన్ డబ్బులు. నా జీవితంలాగా నా పాప జీవితం అన్యాయం కాకూడదు. ఏయమ్మా? సాంబా అయ్యా, పక్క సీట్ ఎవరికిరా? ఏ ఎంపీనో ఎమ్మెల్యేనో పిలుచుంటారయ్యా. స్కూల్ పంతులు బాగా డెవలప్ అయ్యారా. మన స్థాయిగా మాత్రపోళ్ళు ఉండాలే. నమస్కారం శంకర్. గుడి కట్టించినోడు గొప్పోడు కాదు, గుడిలో ఉన్న దేవుడు గొప్పోడు. నేను ఈ ఊరికి దేవుళ్ళు అంటోడిని, అర్థమైందా? ఏ ఆగు, బడి కట్టించింది మా శంకర్ అన్న అయితే నువ్వెందుకు జెండా ఎగరేస్తావు? మా శంకర్ అన్నే జెండా ఎగరేయాలి. దేవుడురా ఇట్ట తగులుకున్నావు నన్నా? ఎవడు బడితే ఆడ ఎగరేయడానికి ఇది గాలిపటం కాదు, జెండా. పోన్లేండి సార్, పిల్లల కోరిక మేరకు ఈసారి శంకర్ ఎగరేస్తాడు జెండా. ఎగరించుకోండి. నాకు చదువు అంటే చాలా ఇష్టం, చదువుకునే పిల్లకాయలంటే చాలా ఇష్టం. నిజంగా 50 సంవత్సరాల క్రితం ఈ బడిని మా తాతగారు కట్టించారు. ఎవడు రీడా? మన సీతారాం గారు అబ్బాయి అయ్యా. ఇదిగో, నువ్వు నాలాగా చదువుకుని నా అంత గొప్పోడివి కావాలా? మీలా అవ్వాలా లేకపోతే గొప్పోడు కావాలా? ఎందుకే ఆయనకి గెలుక్కుంటారు? ఏమరా? నీళ్ళు తాగండి. సరే, మీ అందరికి నా ఆశీస్సులో ఉంటాను. జై హింద్. ఇప్పుడు శంకర్ గారు మాట్లాడతారు. ముందుగా ఈ బడి కట్టడానికి సహాయం చేసిన మన ఊరు ప్రజలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇన్నాళ్ళలో మీరు చదువుకోవడానికి మన ఊర్లో సరైన స్కూల్ లేదు, ఇప్పుడు ఒక మంచి స్కూల్ ఏర్పడింది. నమస్కారం ప్రెసిడెంట్ గారు. కొంతమంది చరిత్రలు చెప్పుకొని గొప్ప వాళ్ళు అనుకుంటున్నారు. మీరు బాగా చదివి వాళ్ళకంటా గొప్ప వాళ్ళు అవ్వాలి.
ఇక్కడ మీ అందరి దృష్టిలో నేను ఒక్కడనే కనబడుతున్నాను, కానీ నా దృష్టిలో చాలా మంది కనబడుతున్నారు. ఒక డాక్టర్, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఇంజనీర్, ఇలా చాలా మంది కనబడుతున్నారు. అది నా నమ్మకం. దాన్ని మీరు కూడా నమ్మాలి. జై హింద్! జై హింద్! జై హింద్! పాపానికి ఇంత ఆడపిల్లల కన్నా జీవితాలు రోడ్డు మీద వదులుతాం. ఎప్పుడు చూడలే పడక ప్రెసిడెంట్ తో తిరుగుతాం. ఎన్నిసార్లు చెప్పాను, ఆ ఆడు కూతురు కుక్క పొట్టలు కొడుకు తిండి పెట్టావా? చచ్చిపోయిందిరా, చచ్చిపోయింది. నువ్వే చంపేశావు. అన్యాయంగా ఒక నిండి ప్రాణాలు బలి తీసుకున్నావు కదరా. వీడేనమ్మా, వీడి వల్ల చచ్చిపోయింది. రామన్న ఎకరం పొలం పండించలేక పులు మాత్రం తట్టుకోలేక పురుగులు పోతా చచ్చిపోయింది శంకర్. నేను చేసిన దేవుడు కాదు మామ, దీనికి ఏం చేయాలి నాకు తెలుసు. మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? మిమ్మల్ని అడుగుతుంటే సమాధానం చెప్పలేంట్రా? మాట్లాడరేంట్రా? ఏం కావాలరా మీకు? నమ్మకం. నమ్మకం. రైతుగా ఉంటే బతికుంటాడని నమ్మకం, బాగుంటాడని నమ్మకం. ఇప్పుడు దాకా నాయకులను చూసి మోసపోయాం. మీలాంటి అధికారుల మాటలు విని విసిగిపోయాం, నష్టపోయాం. మా అక్క సార్ వర్షాలు పడక, నీరు లేక, పంటలు పండక, పంట మీద చేసిన అప్పు తీర్చలేక, ఎకరన్నర భూమి పండించలేక, పొలంలో పురుగుల మందు తాగి చచ్చిపోయింది సార్. ఇద్దరు ఆడపిల్లలు అనాథలయ్యారు సార్. వాళ్ళ కుటుంబం రోడ్లు పడ్డది. ఇలా మా అక్క ఒకదాయే కాదు సార్, మా ఊర్లో చాలా మంది రైతులు చచ్చిపోతున్నారు సార్. పురుగుల మందులు తాగేసి చెట్లకు ఉరేసుకొని కరెంటు తీగలు పట్టుకొని చచ్చిపోతున్నారు సార్. నదులో నీళ్ళన్నీ సముద్రంలో కలిసిపోయినట్టుగా సార్ మా ఊర్లో రైతుల ప్రాణాలన్నీ గాలిలో కలిసిపోతున్నాయి సార్. మా నాన్న పుట్టి 55 సంవత్సరాలు అవుతుంది సార్. ఇప్పటిదాకా ఎకరా పండే వరి పంట చూడలేపాడు సార్. నేను పుట్టి 25 సంవత్సరాలు అవుతుంది సార్. 10 సెంట్లైనా పచ్చటి పైరు చూడలేదు సార్. బిడ్డకు జన్మనివ్వడానికి తల్లి ఎంత కష్టపడుతుందో ఈ నేలను పండించడానికి రైతు అంతే కష్టపడతాడు సార్. అందరూ పండగలు చేసుకుంటారు సార్, కానీ పచ్చట పంట ఎప్పుడైతే చూస్తాడో రైతుకు అప్పుడే పండగ సార్. ఆ పండగ మాకెప్పుడు సార్? మాకెప్పుడు సార్? అన్నదాత సుఖీభావ అంటారు. అన్నం పెట్టే రైతు ఎప్పుడు సార్ సుఖంగా ఉన్నాడు? ఒక బట్టల షాప్ ఓనర్ ఇంకో బట్టల షాప్లోకి వెళ్ళడానికి ఆలోచిస్తాడు సార్, కానీ పంట పండించే రైతు అన్న కిలో బియ్యం కోసం రేషన్ షాప్ దగ్గర పడి కాపులు కాస్తాడు సార్. నేలను నమ్ముకునేవాడు బాగుపడుతున్నాడు, నేలను నమ్ముకునే రైతు నేలలోనే కలిసిపోతున్నాడు సార్. పొద్దున్న లెగిస్తే అందరూ సూర్యుని చూడలేదు సార్, రైతులు ఆత్మహత్యలు చూస్తున్నారు సార్. మీరు ఇలాగే రైతులను చిన్న చూపు చూస్తే ఒకప్పుడు రాముడు ఉండేవాడని, ఒకప్పుడు కృష్ణుడు ఉండేవాడని, ఒకప్పుడు రైతు ఉండేవాడని పుస్తకాలు చదువుకోవాల్సి వస్తుంది సార్. పుస్తకాలు చదువుకోవాల్సి వస్తుంది. మేము సత్యాక మీ ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బు మాకు వద్దు సార్. మేము బ్రతకడానికి కాస్త నీళ్ళు కల్పించండి. తాగడానికి నీళ్ళు లేకపోయినా రైతు బతుకుతాడేమో కానీ పంట సాగు చేయడానికి నీళ్ళు లేకపోతే రైతు బతకడు సార్, చచ్చిపోతాడు.
నిధులు తెప్పించండి సార్, నీళ్ళు రప్పించండి సార్, రైతుకి న్యాయం చేయండి సార్, వ్యవసాయానికి సాయం చేయండి సార్, మీకు దండం పెడతాము, దండం పెడతాము. మీ బాధ నాకు అర్థమైంది. గవర్నమెంట్తో మాట్లాడి మీ అందరికీ న్యాయం జరిగేలా నేను చూస్తాను శంకర్. ఆ పూచి నాది, దయచేసి నా మాట నమ్మండి ప్లీజ్.